పనిగల్లాయన పందిరేస్తే కుక్కతో ఒక తగిలి కూలిపోయిందట. ఆగో అట్లనే ఉన్నది చంద్రబాబు పరిస్థితి కూడా. నేను ఇట్లా 45 ఇయర్స్ ఇండస్ట్రీ, 9 సార్ల ఎలక్షన్ల పోటీ చేసినా అని పొంకనాలు కొట్టుకుంటా పెద్ద పెద్ద సభలు పెడుతుంటే ఆఖరికి వచ్చేసరికి తుస్సుమంటున్నాయి తప్ప ఏం ఫాయిదా ఉంటలేదు. చెప్పుడు ఎందుకు గాని మీరే చూడరాదుండ్రి పరిస్థితి ఎట్లున్నదో. అయ్యో రామ రామ బాలి, ఇదేమి మీటింగే బాలి, జనాలు ఇవ్వలేరే బాలి, సభలున్న కుర్చీలిడిచి బాలి, ఇంటితో పట్టిన్రే బాలి అని వాడాలనిపిస్తున్నదిలే ఈ సిచ్యువేషన్ చూస్తుంటే. రా కదలి రా అని కూర్చొని కూర కట్టలు అమ్మినట్టు మీటింగులో నా మాటలు వినమని చంద్రబాబు పిలిచి పీటలేస్తుంటే అబ్బబ్బబ్బో రాము రాము మేము రాము కుదరదయ్యో, కాదు కాదు వీలు కాదు నీ మాటలు వినలేమయ్యో అని టీడీపీ కార్యకర్తలు అంటుండేసరికి సభలు మొత్తం అట్టర్ ఫ్లాప్లు అవుతున్నాయి. ఇగో దానికి సాక్ష్యమే ఈ నెల్లూరు జిల్లా వెంకటగిరి రా కదలి రా సభ. హైలైట్ విషయం ఏంటంటే వచ్చిన కొందరు జనాలైనా మిగతా టీడీపీ లీడర్లు మాట్లాడేటప్పుడు అటో ఇటో మంచిగానే కూర్చుంటున్నారట. కానీ ఎప్పుడైతే చంద్రాలు మైకు పట్టబోతున్నాడు అని అనౌన్స్మెంట్ వస్తున్నదో వర్షం స్టార్ట్ అవుతుంటే చెట్ల కిందికి నీడ పట్టు కురికినట్టే బైకుల మీద పత్తాకు లేకుండా పోతున్నారట వచ్చిన వాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబును దేకినోళ్ళే లేరట. ఇంకా హైలైట్ ఏంటంటే బాబు గారు ఇచ్చే స్పీచ్లకు కొందరు టీడీపీ లీడర్లే తలకాయ పట్టుకొని ఎప్పుడు వెళ్ళిపోతాడరా నాయన అని గునుక్కుంటున్నారట. ఇదివరకు అచ్చెన్నాయుడు ఎక్స్ప్రెషన్స్ కూడా చూసిందే కదా. మొత్తానికైతే బాబు గుడివాడలో సభ పెడితే గూబ గుయ్యమన్నట్టు అయింది. వెంకటగిరిలో సభ పెడితే ఏమీ సేతుర స్వామి ఏమీ సేతు అన్నట్టే అయ్యి జనాలు ఎవ్వరు రాక పచ్చపాటి పర్వంత పోతున్నది. మరి పరిస్థితులన్నీ చూసన్నా మారతాడో మారడో ఆయన గారు తెలియదు. కానీ బాబు గారి పరిస్థితి అయితే ఉరుకులాట ఉత్తసాటే అవుతున్నది.